తెలిసినట్టుగా యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అనేక మంది జనాంగము ఆయన్ని దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని గట్టిగా వారు కేకలు వేస్తూ జయధ్వనులు ఆయన కోసం పలుకుతున్నారండి. మరి ఆ రీతిగా ఒక గొప్ప రాజుగా ఈ లోకంలో ఎలాగా యేసుక్రీస్తు వారు గణపరచబడ్డారో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చినప్పుడు, మెస్సయ్యగా ఆయన వస్తున్నప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ లోకంలోనికి వచ్చే మెస్సయ్య చాలా పెద్ద ఆర్భాటంతో, ఘనత ప్రభావములతో వస్తారు అని అనుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారు దానికి భిన్నంగా చాలా దీనుడుగా తను తాను తగ్గించుకొని ఆయన సామాన్యమైన మానవుల వలె ఈ యొక్క లోకంలో మరి ఆయన పుట్టడము, పెరగడము, జీవించడం జరిగింది. ఇది అనేక మందికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ లోకంలో వచ్చే మెస్సయ్య గొప్ప రాజుగా వస్తాడని, ఆయన ఘనత ప్రభావం కలిగిన వారిగా ఉంటారని అనేక మంది అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు తెలుగులో సామెత చెప్పబడినట్టుగా మకుటము లేని మహారాజు ఆయన. అందుకనే ఈ లోకం ఎప్పుడూ కూడా ఆయన్ని ఆ రీతిగా రాజుగా మీరు ఉండండి అని ఎప్పుడైనా చెప్పినా సరే అందుకు ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఈ లోకం ఆయనకి ఆ అధికారాన్ని ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఎవరు ఇవ్వాలండి ఆయనకి రాజ్యాధికారాన్ని? ఆయనే కదా రాజు, ఆయనే కదా ప్రభు. పైగా ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఆయన ఆ విధంగా ఈ లోకంలోనికి దీనుడుగా వచ్చారు. అయితే మరి ఆయన శిలువ మీద చనిపోవడానికి, ఆ ఘోర శ్రమని పొందడానికి ముందు మరి ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించి ఆయన రక్షణ ఆనందాన్ని ఇచ్చి మరి చనిపోయిన లాజరును కూడా లేపి మరి ఆ తర్వాతి రోజుల్లో పస్కా పండుగ మరి సమీపం అవుతున్న దినాల్లో యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ఇలా రావడం మనం చూస్తున్నాం. అయితే శిష్యులకు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, మీరు కట్టబడిన గాడిద గ్రామానికి వెళ్ళి దాన్ని విప్పి నా ఎద్దకు తీసుకురండి, దాని మీద ఎవరినూ కూడా ఎక్కలేదు అని చెప్పారు. అప్పుడు శిష్యులు ఆయన చెప్పినట్టుగా చేశారండి. అయితే ఆ గాడిదను తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు దాని మీద ఎక్కి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా గాడిద యొక్క పరిస్థితి చూస్తే ఈ లోకంలో నిరాకరించబడిన జంతువుగా ఉంది. పైగా రాజుగా వచ్చేవారు ఎవరు కూడా గాడిద మీద రారు. అప్పట్లో కూడా చూస్తే గుర్రం మీద వచ్చేవాడే రాజు. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, హోసన్నా అని ఎందుకు అరుస్తున్నారు అంటే, అనేక మంది ప్రజలు ఈ లోకంలో యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడని, ఆయనకి అధికారం ఇవ్వబడిందని నమ్మారండి, విశ్వసించారు. ఆయన చేసిన కార్యాల ద్వారా విశ్వాసాన్ని పొందుకున్నారు. అనేక మంది ఆత్మీయ నేత్రాలని ఆయన తెరిచారు. మరి నికోదేము అన్న వ్యక్తిని కూడా దర్శించి రాత్రి వేళ మరి ఆత్మీయంగా తనని దర్శించి, ఆత్మలో నూతన జన్మను పొందుకుంటేనే తప్ప నువ్వు దేవుని రాజ్యాన్ని పొందుకోలేవని చెప్పారు. అలాగ అనేక మందికి ఆత్మీయ జీవితంలో పాపం నుండి విడుదల, శాపం నుండి విడుదలిచ్చి అనేక మంది గొప్ప రక్షణ ఇచ్చి యేసుక్రీస్తు వారిని ప్రేమను చాటారు. అప్పుడు చెప్పారు, ఏ అధికారం చేత నువ్వు మరి ఈ గొప్ప కార్యాలు చేస్తున్నావు, లాజరును కూడా లేపావు అని అడిగినప్పుడు, నేను నా తండ్రి యొక్క అధికారంతో ఈ యొక్క పనులు చేస్తున్నాను, ఈ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నానని చెప్పారండి. అందుకనే అనేక మంది ఆయన రాజుగా గుర్తించి ఆ సమయంలో ఆయన్ని నమ్మి వెంబడించి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని గట్టిగా అరుస్తున్నారు. కాబట్టి అది విజయోత్సాహము మరి జయమునకు గుర్తుగా ఆ కేకలు ఉన్నాయండి. కాబట్టి ఈ లోకంలో అనేక మంది ఆయన వ్యతిరేకించి ద్వేషించారు కనుక వారి విశ్వాసాన్ని పొందుకోలేకపోయారు. కాబట్టి అనేక మంది విశ్వసించారు, అనేక మంది వెంబడించి మరి ఆయన గొప్ప జయజయలు కొట్టారు. మరి ఆ రీతిగా చూస్తే ఆయన ఎన్నుకున్న ఆ యొక్క జంతువు గాడిద కూడా చాలా మరి వ్యతిరేకించబడిన జంతువు. అంటే ఎందుకు వ్యతిరేకించబడిన జంతువు అంటే, బైబిల్లో కూడా చాలాసార్లు అది అపవిత్రమైన జంతువుగా, మరి మాట వినని జంతువుగా చాలాసార్లు చెప్పబడ్డాది. అయితే యేసుక్రీస్తు వారు దాని మీద ఎక్కారు, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని ఎన్నుకుని దాని మీద ప్రయాణం సాగించారండి. అందుకనే ఆ యొక్క మొండి గాడిదను మరి వ్యతిరేకించే గాడిదను మరి ఆ రీతిగా ఆయన
తను తాను తగ్గించుకొని దాని మీద ఎక్కి దానికి పవిత్రతను అలాగే మంచి పేరుని తీసుకొచ్చారు. అంటే గాడిద నడుస్తున్నప్పుడు కూడా దానికి కూడా కింద బట్టలు వేశారు కదా, పెద్ద పెద్ద క్లాత్స్ వేశారు. ఎందుకు? యేసుక్రీస్తు వారు దాని మీద కూర్చోవడం ద్వారా దానికి విలువ వచ్చింది. అందుకనే సర్వలోకంలో మానవాళి వ్యతిరేకత స్థితిలో ఉన్నప్పుడు, దేవునికి అయిష్టలుగా ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, అపవిత్రతలో మునిగిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు తన పవిత్రమైన రక్షణని అందరికీ అందించి సర్వ మానవాళికి గొప్ప విలువను తీసుకొచ్చారండి. అందుకనే ఆయనకు రక్షణ ఎంతో ఘనమైనది. కాబట్టి హోసన్నా, దావీదు కుమారునికి జయము అంటే గ్లోరీ టు ద హైయెస్ట్ లార్డ్ అని అర్థం. కాబట్టి ఆ రీతిగా యేసుక్రీస్తు వారికి ఆ గొప్ప రాజుగా కూడా టైటిల్ ఇవ్వబడ్డది. కాబట్టి దేవుని విశ్వాసులారా, ఆ రీతిగా మన జీవితంలో కూడా ఈ గొప్ప రాజుని మనం మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన మనలో ఉండి మన జీవితాన్ని నడిపిస్తారు. మన జీవితం ఇంకా అధికారాన్ని ఆయనకు అప్పగిస్తే ఆ అధికారంతో పవిత్రమైన రక్తంతో ఆయన మనల్ని ఎలాగైతే కడిగి వేశారో శిలువ మీద, ఆ గొప్ప శక్తితో మన జీవితాలని ఆయన ముందుకి నడిపిస్తారండి. ఈ సమయంలో ఒకటే మాట మనం చెప్పాలి, ప్రభువా నా జీవితంలోకి రండి, నా జీవితం మీద అధికారాన్ని మీరు కలిగి ఉండండి, మీరు నన్ను నడిపించండి. ఎందుకంటే మీరు నా జీవితానికి విలువను తీసుకొచ్చారు, మీరు నా జీవితానికి ఘనతను తీసుకొచ్చారు అని మనం ఆయనకు చెప్పినట్లయితే దేవుడు మరొక మారు మనల్ని ఈ పామ్ సండే రోజు దర్శించి ఉన్నతమైన శక్తితో ఆయన మనల్ని నింపుతారు. చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన దేవా, ఈ సమయంలో మీ వాక్యాన్ని మట్టల ఆదివారం రోజున మేము ధ్యానించగా, అవును ప్రభా, గొప్ప రాజుగా మీరు ఆ యొక్క సమయంలో జెరూసలేంలోకి ఎంటర్ అయ్యారు ప్రభా. అయితే అనేక మంది ఎవరైతే మీద విశ్వాసం ఉంచారో ప్రభా, వారు మిమ్మల్ని కొనియాడారు, పొగడారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హోసన్నా జయం అని చెప్పారు ప్రభా. అవును, మా జీవితాల్లో కూడా ప్రభా మీ గొప్ప జయ గీతాన్ని ప్రభా మాలో ఆలపించండి. మా జీవితాలకు కావలసిన నడిపింపు, మీ యొక్క ఉన్నతమైనటువంటి వాత్సల్యము, మీ యొక్క చక్కటి ప్రభా గైడెన్స్ మా అందరికీ దయచేసి మా జీవితాల్లో ప్రభా మీరు మాతో ఉంటూ మీరు మాకు మీ తోడునిచ్చి మమ్మల్ని సరిచేసి అన్ని విషయాల్లో భద్రపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి మా జీవితాలని ప్రభావితంగా మీ యొక్క వాక్కు ద్వారా చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.